హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి ఈ మూడిట్లో వచ్చిన ప్రధానమైన వార్తల్ని ఒక 10 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ 3 పేపర్లో మీరు ప్రతిరోజు చదివే పేపర్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక ముందుగా ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, మా నాన్నతో పోటీ పడలేనని చెప్పేసి లోకేష్ గారు నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు కదా. సో దాని గురించి ప్రధానంగా ప్రస్తావించారనమాట. సో దాని గురించి చూసుకుంటే, సీఎం అవుతున్న ప్రచారంపై లోకేష్ స్పష్టీకరణ. 3 నెలల సోషల్ మీడియా చట్టం, జగన్ హయాంలో లడ్డు అపవిత్రం, అయినా సరే రాజకీయ అతీతంగా హిందువులందరికీ క్షమాపణ చెబుతున్న కల్తీ బాధ్యులను వదిలిపెట్టబోం. పవన్ కళ్యాణ్ జీవితాంతం పెద్దన్నే. రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. ముంబై ఆంగ్ల ఛానల్ చర్చ వేదికల్లో మంత్రి లోకేష్ వ్యాఖ్యలు అంటండి. సో దాని గురించి రాశారనమాట. లోకేష్ గారు బాగా మెచ్యూర్ అయ్యారండి. ఎందుకంటే ఒకప్పుడు ఆయన బాగా ట్రోల్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ ట్రోల్స్ అన్నిటిని తట్టుకొని మినిస్టర్ అయ్యి ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ గెలవడం అనేది నిజంగా ఆయనకే ఒక చెల్లుతుంది. సో ఇక ఆ విషయం పక్కన పెడితే, ఇక బీహార్ మార్క్ కిరికిరి. సునీల్ నాయక్ చట్టపరమైన రక్షణ అంటండి. సో ఈ రఘురామకృష్ణరాజు కేసు ఉంది కదా. సో అందులో ఈ సునీల్ నాయక్ను అరెస్ట్ చేయడానికి చాలా అడ్డంకులు ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఏకంగా బిఎస్ఎస్ చట్టానికి బీహార్ ఒక సవరణ చేసిందంట. సో కేంద్ర బలగాల కోసం కేంద్రం తెచ్చిన సెక్షన్, అందులోని వెలుసుబాటు వాడుకుందంట. సో బీహారు సో ఇక డైరెక్ట్గా రాజకీయంగా ఏదైనా మాట్లాడుకుంటే అప్పుడు ఈయన అరెస్ట్ చేయడానికి ఉంటుంది అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. సో అరెస్ట్ చేయకపోతే తప్పదండి. ఎందుకంటే పాపం రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ. అప్పుడు ఆయన పట్టుకుని వీళ్ళు పెట్టిన చిన్న అవస్థ కాదు, మామూలు అవస్థ కాదు. సో దాని గురించి రాశారనమాట. సునీల్ నాయక్ చట్టపరమైన రక్షణ, అరెస్ట్ చేయాలంటే అనుమతి కావాల్సిందే. ఏకంగా బిఎస్ఎస్ చట్టానికి సవరణ, కేంద్ర బలగాల కోసం కేంద్రం తెచ్చిన సెక్షన్, అందులోని వెలుసుబాటు వాడుకున్న బీహార్ రాష్ట్ర పోలీసులకు బలగాలకు వర్తించేలా మార్పులు చేసుకుందంట. సో ఖచ్చితంగా అరెస్ట్ చేశారనమాట. ఇక ఢిల్లీ మద్యం కేసులో ఒక సెన్సేషన్ జరిగిందండి నిన్న. ఏంటంటే సిబిఐ వేసిన కేసును కొట్టేసిందనమాట ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈ ప్రజాప్రతినిధుల కేసులను విచారిస్తుంది కదా. సో ఆ కోర్టు కొట్టేసిందంట. ఏంటంటే సాక్ష్యాధారాలు ఏమి లేవు అనేసి. సో దీంట్లో దాని గురించి రాశారు. ఢిల్లీ మద్యం కేసు మాయా మిథ్య, కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా నిందితులందరికీ క్లీన్ చిట్ అంట. సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు. సిబిఐని కడిగి పారేసిన రౌస్ అవెన్యూ జడ్జి జితేంద్ర సింగ్ కేసు దర్యాప్తు మొత్తం తప్పుల తడక. ముందే నిర్ణయించుకుని ఊహాల ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇక్కడ విన్న మాటల ఆధారంగా కేసు నిర్మించారు. కేజ్రీవాల్, సిసోడియా, కవితకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యము లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై విచారణ లేకుండా నిందితులుగా చేర్చడం రూల్ ఆఫ్ లాకే విరుద్ధం. మాగుంట ప్రకటన ఆధారంగా కేజ్రీవాల్ను కుట్రలో ఇరికించారని చెప్పేసి నిన్న రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ పైన బాగా విరుచుకుపడింది అనమాట. సో దాని గురించి రాశారనమాట. అలాగే ఈ కేసు మీద నిన్న తీర్పు పైన కేజ్రీవాల్ గారు స్పందించారండి. ఏంటంటే, ఆపై మోదీ షా కుట్ర, మేము అవినీతి పరులం కాదని కోర్టు కూడా చెప్పింది. దేశానికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి, ఢిల్లీలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి, బీజేపీకి 10 కన్నా ఎక్కువ సీట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పేసి నిన్న కేజ్రీవాల్ గారు సవాల్ చేశారండి. సో ఈ సవాల్ని స్వీకరిస్తారా లేదా చూడాలి. అట్లాగే ఈ సిబిఐ ఉంది కదా. సో దానికి ఒక వాల్యూ తగ్గిందనుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి కేసుల్లో ఎంత జాగ్రత్తగా సాక్ష్యాధారాలు సేకరించాలి, ఒకవేళ తప్పు అయితే అనేది వీళ్ళకి ఇంకా అర్థం కావట్లే. సో ఏదో రాజకీయంగా వాడుకోవచ్చు అనేటట్టు ఈయన అరెస్ట్ అయినట్టే ఉంది ఇప్పుడు. అట్లాగే ఏపీకి మరో ప్రముఖ సంస్థ అంటండి. సో జపాన్ కంపెనీ ప్రొటీరియల్ మెడ్గ్లాస్ ప్లాంట్కు రాక, బుల్లెట్ హెల్త్ కేర్కు నేడు భూమి పూజ చేస్తారనమాట. సో అది చూసుకుంటే, ఇక విడాకులు ఇప్పించండి అని చెప్పేసి టీవీకే పార్టీ విజయ్ ఉన్నారు కదండి తమిళనాడులో. సో ఆ యాక్టర్ విజయ్ ఆయన కొత్తగా పార్టీ పెట్టారు, రాజకీయాల్లో వచ్చారు. సో ఆయన భార్య విడాకులు కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళిందంట. నేను టీవీకే చీఫ్ విజయ్ భార్య సంగీత పిటిషన్, భర్తకు మరో నటితో సంబంధం ఉందని ఆరోపణలు. సో ఈ మధ్యన ఈ కాంట్రవర్సీ బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు కదా తమిళనాడులో. సో ఆయన ఈ కాంట్రవర్సీ సృష్టించారు. సో ఒక రకంగా ఆయన గొడవ పెట్టారనుకోవచ్చు. హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ లీసా గిల్, చీఫ్ జస్టిస్ ఠాగూర్ పదవి విరమణకు 2 నెలల ముందే
అపాయింట్ 2 నెలల ముందే నిర్మించారనమాట. సో ఏపీ హైకోర్టుకు బదిలీ, సుప్రీం కొలీజియం కొత్త విధానంలో భాగంగా రాక, సీజే స్థానం ఖాళీ కాగానే కొత్త బాధ్యతల్లోకి ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా రికార్డు అంటండి. సో అది ఆంధ్రజ్యోతిలో విషయాలు. ఇక ఈనాడు చూసుకుంటే హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అని చెప్పేసి జస్టిస్ లీసా గిల్ పేరును సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం 2 నెలల ముందే సీజీ పదవులు భర్తీ చేసే సాంప్రదాయానికి శ్రీకారం అని చెప్పేసి రాశారనమాట. ఇక 1,00,000 కోట్లతో విద్యాన్ హబ్, రాయలసీమకు ప్రపంచ నెంబర్ 1 చేస్తాం, 40 లక్షల ఎకరాల సాగు, 100 కోట్ల టన్నుల ఉత్పత్తి లక్ష్యం, సమర్థ జల నిర్వహణలో నీటి ఎద్దడి నివారణ, వ్యవసాయ పద్ధతులపై చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటండి. సో నేను అసెంబ్లీ మాట్లాడిన మాటలు ప్రధానంగా రాశారండి. సో నేడు విజయనగరం జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు చీపురుపల్లి మండలం పైలంపేటలో పింఛన్లు పంపిణీ అంట. సో ఈరోజు ఒకరోజు ముందే ఇస్తారంటండి పింఛన్లు. రేపు సండే కదా, అందుకని ఒకరోజు ముందే ఇచ్చేస్తున్నారండి. అట్లాగే ఇక రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో త్వరలో తెలుస్తుంది. తిరుమల లడ్డు కల్తీ బాధ్యులు ఎవరు తప్పించుకోలేరు. 11 ఏళ్ళ పిల్లలకు సోషల్ మీడియా వద్దు. ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి లోకేష్ గారు అంటండి. సో రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదా అనేసి ఈయన ఒక ఏదో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అంత ఈజీ పని ఏం కాదు. సెంట్రల్ నుంచి అనుమతి వస్తేనే వీళ్ళు ఏమైనా చేయగలరు. ఇవంతా ఊరికి స్టేట్మెంట్స్ ఏం చేయలేరు. సో కేజ్రీవాల్ కవితకు క్లీన్ చిట్ అని చెప్పేసి మద్యం స్కామ్ గురించి రాశారండి. సో ఏపీ మద్యం స్కామ్ కూడా ఏం జరుగుతుందో చూడాలా. లడ్డూ కల్తీతో మా గుండెలు పగిలిపోయాయి. జగన్ హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు. ఆయన కన్నుల్లోనే మహాపచారం. వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిల తీరుపై దుర్మార్గం. మార్చి 25 సామూహికంగా ప్రాయశ్చిత్త దీక్షలు, సాధు పరిషత్ సభలో స్వామీజీలు అంటండి. సో ఒక రకంగా హిందువులందరూ కొంచెం బాగా కోపంలో ఉన్నట్టుంది లడ్డు విషయంలో. ఇక ఆఫ్ఘన్ పాకిస్తాన్లో నెత్తిటేర్లు, పరస్పరం భీకర దాడులు చేసుకున్న పొరుగు దేశాలు. 274 మంది తాలిబాన్లు హతమార్చారని ఇస్లామాబాద్. 55 మంది పాక్ సైనికులు తుదిముట్టించామన్న కాబూల్. ఆఫ్ఘనిస్తాన్తో బహిరంగ యుద్ధంలో ఉన్నామన్న పాక్. సో చూసుకుంటే ఇక శ్రీ సిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్ అండి ఏర్పాటు చేయనున్నారంటే అమెరికా జపాన్ సంయుక్త సంస్థ ప్రెటోరియల్ అంటండి. సో అది చెప్పాం కదా, ఏపీకి కొత్త కంపెనీ ఒకటి వస్తుందనేసి. సో దాని గురించి తెలిసారన్నమాట. రాష్ట్రానికి మరో ఉక్కు కర్మాగారం రానుంది. అమెరికా జపాన్ సంయుక్త సంస్థ ప్రోటోరియల్ మెడ్గ్లాస్ ఇండియా పేరుతో శ్రీ సిటీలో ఎలక్ట్రికల్ స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ సీఈఓ పిన్ ఎం స్ట్రాక్ వెల్లడించారంటండి. శుక్రవారం ఇక్కడ విలేకరుల సంస్థలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలిపారంటే ట్రాన్స్ఫార్మర్లలో ఉపయోగించే పరికరాలను ఇందులో ఉత్పత్తి చేయనున్నారు. ఈ సంస్థ తొలి దశలో 77 నుంచి 80 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి ఎల్ఐ రిబ్బన్ను ఉత్పత్తి చేయనుంది. ఈ ఏడాది చివరి నుంచి ఈ సంస్థ కార్యక్రమాలు ప్రారంభించున్నాయనంట. సో అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తుంట జపాన్. సో దాని గురించి ప్రధానంగా రాశారండి. సో 1,00,000 కోట్లతో ఉద్యానవనం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విషయం రాశారు. ఇక చూసుకుంటే బొత్స సత్యనారాయణకి అస్వస్థత, హైదరాబాద్లో వైద్య పరీక్షలు, తన ఆరోగ్యం నిలకడలే ఉందన్న వైకాపా నేత. అయితే ఈయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఒక టాక్ అయితే వచ్చిందండి. సో ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగుందంట, ప్రాబ్లమే లేదంట. సో దాన్ని వీళ్ళు ప్రధానంగా రాశారు. ఇక సాక్షి చూసుకుంటే ఇంగ్లాండ్ మరో విజయం, సూపర్ 8లో కివీస్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. గ్రూప్ 2లో నుంచి అగ్రస్థానం అంట. సో అట్లాగే ఆఫ్ఘనిస్తాన్పై పాక్ దాడులు, ఆఫ్ఘనిస్తాన్పై పాక్ సైనిక వైమానిక దాడులు చేయడంలో సుమారు 244 మంది మరణించారండి. అలాగే ప్రచండలో రాష్ట్రపతి యుద్ధ హెలికాప్టర్ ప్రచండలో రాష్ట్రపతి ముర్ముకు పైలట్గా 25 నిమిషాలు ప్రయాణించారంట. అలాగే ఇక డిఎంకేలోకి పన్నీర్ సెల్వం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సీఎం ఛాలెంజ్ సమక్షంలో డిఎంకేలో చేరారంట. ఇక పరిశోధనల్లో దారిదీపాలు, నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మహిళా శాస్త్రవేత్తలపై కథనం అంటండి. సో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం అంట. ఇక లడ్డు వద్దున అయినా చర్చ జరగాల్సిందే. లడ్డు ఇందాపూర్ హెరిటేజ్పై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు, చర్చకు సస్యమీరా అంటూనే అధికార పక్షం పలాయనం అంట. యాక్చువల్గా ఏమైందంటే నిన్న సభ ముగిసింది కదా. సో సభ ముగిసిన తర్వాత అందరూ వెళ్ళిపోయాక వీళ్ళు బ్యాక్ డోర్ నుంచి వచ్చి ఒక సెల్ఫీ తీసుకొని, సెల్ఫీ వీడియో అనమాట, సెల్ఫీ వీడియోగా ఉంది. అట్లాగే నార్మల్ వీడియో తీసుకునేసి ఇక్కడ ధర్నా చేసినట్టు తెలుపుతున్నారు అనమాట. పోడియం ఎదురుగా వెళ్ళలో కూర్చొని నిరసన తెలుపుతున్న వైఎస్ఆర్సీపీ సభ్యులంట. శాసన మండలి మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చొని ఒక వీడియో తీసుకొని వచ్చేసారు. ఏందో వీళ్ళ స్టేట్మెంట్లు.
అలాగే స్టేట్మెంట్ ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం. స్టేట్మెంట్ కాదు, చర్చ కావాలంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు పట్టు బీఏసీలో అంగీకరించి ఇప్పుడెందుకు భయపడుతున్నారని నిలదీత. తిరుమల లడ్డూకి ఇందాపూర్ నెయ్యిపై వాయిదా తీర్మానం, చైర్మన్ తిరస్కరణ. అయితే వీళ్ళు ఈ నెయ్యి విషయాన్ని మసిబూసి మారేడుకాయ చేసి లాస్ట్కి కల్తీ జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనమాట. సో తిరుమల లడ్డూకి ఇందాపూర్ నెయ్యిపై వాయిదా తీర్మానం, చైర్మన్ తిరస్కరణ. ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వం పారిపోయిందంటూ ప్రతిపక్షాల సభ్యుల నినాదాలు. ఎక్కడన్నా అధికార పక్షం పారిపోతుందండి? ఏంది, రాయడానికన్నా ఉండాలి. టీడీపీ సభ్యుల పోటీ నినాదాలతో సభలో గందరగోళం, సభ వాయిదా. అయినా వెల్లులో నేలపై కూర్చొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన. వారి ఆందోళనలతో అట్టుడికిన అసెంబ్లీ ప్రాంగణం. సో ఏదో రాయాలని రాశారు. ఇక అనుమతి లేకుండా చైర్ను అవమానించడమే స్టేట్మెంట్ ఇచ్చి. అధికార పక్షం తీరుపై మండలి చైర్మన్ మనస్తాపం. సభలో చర్చ జరగకుండా అధికార పక్షం అడ్డుకోవడం విచారకరం అంట. ఇక క్విడ్ ప్రోకు ఆధారాలు లేవు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియా, కవిత తదితరులకు ఊరట. సిబిఐ కేసు నుంచి క్లీన్ చిట్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు. సో దాని గురించి ప్రధానంగా రాశారండి. సో ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? రాష్ట్రంలో కల్తీ పాలు, కలుషిత నీటిపై వైఎస్ జగన్ ఆగ్రహం. కల్తీ గురించి వీళ్ళు ఆగ్రహించాలి ఇంకా. సో ఆ రెండింటి పేరు వింటేనే ఉలిక్కి పడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ట్వీట్ చేశారనుకుంటా. సో ప్రజారోగ్యం, ప్రజారక్షణ చర్యలకు చంద్రబాబు మంగళం పాడారు. హాస్టల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్న ఎలాంటి చర్యలు లేవు. 25 ఘటనల్లో 9 మంది విద్యార్థులకు అస్వస్థత, డయేరియాతో 100 మందికి అస్వస్థత, డజన్ల కొద్దీ మృతి. ఆహార భద్రత పర్యవేక్షణలో నిర్లక్ష్యం వల్లే రాజమహేంద్రవరంలో ఘటన అని చెప్పేసి నేను ఒక ట్వీట్ పెడితే వీళ్ళు దాన్ని బారెడంత రాశారు. హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ అని చెప్పేసి రాశారండి. ఇక బాబు సర్కార్ బీహార్ జలక్. ఐజీ సునీల్ నాయక్ ఆ రాష్ట్ర ప్రభుత్వం అండా బీఎస్ఎస్ 2018 కింద రక్షణ. తమ అనుమతి లేకుండా ఆయనపై చర్యలు తీసుకోకూడదని స్పష్టీకరణ. కేంద్ర బలగాల అధికారులు నిర్దేశించిన రక్షణ వర్ధింపు అంట. బీహార్లో హోంశాఖ నోటిఫికేషన్. సో అదే అండి 3 పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. సో వీడియో చివరికి చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అండ్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.